నామమున మీ అందరికీ నా వందనాలు తెలియచేసుకుంటున్నానండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. అటు తరువాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని. ప్రభువును స్తుతించుడి. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఇక్కడ చూసారు కదండీ! ప్రభువును స్తుతించుడి అన్న చోట పైన 2 అని ఉందండి. ఫుట్ నోట్‌లో చూద్దాం ఏంటనేది. మూల భాషలో హల్లెలూయా. చూసారు కదా! ప్రభువుని స్తుతించుడి. నంబరింగ్ 2 మూల భాషలో హల్లెలూయా. హల్లెలూయా అని అర్థం ఏంటంటే ప్రభువుని స్తుతించుడి. ప్రభువుని స్తుతించుడి అని చెప్తున్నారండి అక్కడ. అంటే ఇక్కడ స్తుతి చేయటం లేదు. అలాగే మనకి కమాండింగ్‌గా చెప్తున్నారు ఇక్కడ. ప్రభువుని స్తుతించుడి. రక్షణ, మహిమ, ప్రభావాలు మన దేవునికే చెల్లును అని చెప్తున్నారనమాట. ఇక్కడ క్లియర్ కట్‌గా ఉంది. అంటే హల్లెలూయా అంటే అర్థం ఏంటంటే ప్రభువుని స్తుతించుడి. స్టేజ్ మీద పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు ఆయన హల్లెలూయా అని అంటారు. అంటే ఏంటి? ప్రభువుని స్తుతించండి అని మనకు చెప్తారండి. విశ్వాసులుగా మనం వాక్యం వింటున్నప్పుడు దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం అని ఆళ్ళు హల్లెలూయా అని చెప్తారు. అంటే ప్రభువుని స్తుతించుడి. ఈ 3 ఒకటే కదండీ! ప్రభువుని స్తుతించుడి. అంటే స్తుతి వచనం చేయమని మనకు చెప్తున్నారు సేవకులు. చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలి? తిరిగి హల్లెలూయా అనకూడదండి. తిరిగి హల్లెలూయా అంటే ఏంటి? ప్రభువుని స్తుతించుడి అని వస్తది. అంటే తిరిగి మనం పాస్టర్ గారికి మనం కూడా ఆయనకి చెప్తున్నాం. ఏమని? ప్రభువుని స్తుతించండి. అదనేది కరెక్ట్ కాదండి. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ప్రభువుని స్తుతించుడి. ఈ మాటే మనము సేవకులు చెప్పినప్పుడు మనము దేవునికి స్తోత్రం కలుగును గాక అని మనము చెప్పాలి. లేదంటే దేవునికి మహిమ అని చెప్పాలి. అంతేగాని తిరిగి మనము హల్లెలూయా అని చెప్పకూడదండి. ఇదొచ్చేసి రాంగ్. ఇంకోటేంటంటే ప్రతి ఒక్క సేవకులు ఈ విషయంలో క్లియర్ కట్‌గా విశ్వాసులకనేది చెప్పాలండి. వాళ్ళు ఒకవేళ హల్లెలూయా అన్నప్పుడు కింద కూర్చున్న మీరు దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్పమని క్లియర్‌గా చెప్పాలండి. అది వాళ్ళకి తెలిసిందే కాబట్టి చెప్పుకోవాలి. విశ్వాసులకి తెలియదు కదండీ అందరికీ. ఊత పదంలాగా హల్లెలూయా అంటే హల్లెలూయా అనకూడదండి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అందరూ అదే చేస్తున్నారు. ప్రతి ఒక్క కింద కూర్చున్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారనమాట. దేవునికి ఇక్కడ వందన వచనం అనేది లేదండి. స్తోత్రం అనేది లేదిక్కడ. ప్రభువుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడని ఒకరికొకరు చెప్పుకుంటున్నారండి విశ్వాసులును, సేవకులు. అక్కడ స్తుతి అనేది కలగట్లేదు దేవునికి. ఇదొకటి ప్రతి ఒక్క విశ్వాసులు చూసుకోవాలండి, పరీక్షించుకోవాలి. హల్లెలూయా అనే ఆళ్ళందరూ పరీక్షించుకోవాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క సంఘంలో హల్లెలూయా అనే పదం మారుమోగిపోతుందండి. ఇదనేది కరెక్ట్ చేసుకోవాలండి.